అందరికీ నమస్కారం. 100 రోజులు 100 మంచి విషయాలు సిరీస్లో భాగంగా ఈరోజు 7వ రోజు. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే మనందరికీ తెలుసు, భారతదేశం గొప్ప సనాతన ధర్మాన్ని పాటించే దేశం. మరి ఈ భారతదేశం ఆధ్యాత్మిక దేశం కూడా. అంటే ఇక్కడున్న భారతీయులందరూ కూడా భగవంతుని పట్ల నమ్మకంతో, విశ్వాసంతో పూజలు, పురాణ శ్రవణాలు, పుణ్యనదుల్లో స్నానాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి భాగమే ఏంటిది అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు చేసే ప్రదక్షిణ. మరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, దాని అర్థం ఏంటి, ఎలా చేయాలి, ఎన్ని చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో మొదటిగా ప్రదక్షిణ అంటే ఏంటి? ప్రదక్షిణ అంటే దానిలో ఉన్న లెటర్స్ ఏంటివి? ప్ర, ద, క్షి. ప్రదక్షిణ అంటే ఏంటంటే ప్ర అనే వర్డ్ అనే లెటర్ దేనికి సంకేతం అంటే పాపాలని తొలగించుకోవడం. ద అంటే మీనింగ్ కోరికలను నెరవేర్చేది అని. క్షి అంటే కర్మలను క్షయం చేసేది. మనందరికీ తెలుసు, మనం ఏ పూజలు చేసినా ఏం చేసినా కూడా అంతిమంగా మనకి లక్ష్యం ఏంటి అంటే మోక్షాన్ని పొందడం. సో ఈ మోక్షాన్ని పొందడానికి కూడా ఈ క్షి అనే లెటర్ మనకి ఉపయోగపడుతుంది. పాపాలని తొలగించుకునేది, అలాగే కోరికలు నెరవేర్చేది, కర్మలను క్షయం చేసేది. ఈ మూడింటిని చేసేది ఏంటిది అంటే ప్రదక్షిణ. మరి ఈ ప్రదక్షిణ ఎక్కడ చేస్తున్నాం? మనం దేవాలయంలో చేస్తున్నాం. ఎందుకు దేవాలయంలో మాత్రమే చేస్తున్నాము? దేవాలయంలో ప్రతిష్ఠించబడిన విగ్రహాలన్నీ కూడా యంత్ర కింద మనకి భూమిలో యంత్ర స్థాపన అనేది జరుగుతుంది. దేవాలయ విగ్రహం ప్రతిష్ఠించే ముందు భూమిలో యంత్ర స్థాపన అనేది జరుగుతుంది. ఆ యంత్రం ఎప్పుడూ కూడా ఆ పాజిటివ్ వైబ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం ఈ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ యంత్రం నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అనేది మనలో కూడా అవి సర్క్యులేట్ అయ్యి మనకి కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం ఏకాగ్రతతో, మనసు నిర్మలంగా, మనసు భగవంతుడి మీద మాత్రమే కేంద్రీకరించి మనం ప్రదక్షిణ అనేది చేయాలి. మరి ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ఎన్ని చేయాలి, ఎందుకు చేయాలి? 3 ఎందుకు చేస్తున్నాము? మినిమంగా మనం ఏ గుడికి వెళ్ళినా సరే, ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మనం మినిమంగా 3 ప్రదక్షిణలు చేస్తాము. ఆ 3 ప్రదక్షిణల మీనింగ్ ఏంటి, అంతరార్థం ఏంటి అనేది చూస్తే కనుక మొదటి ప్రదక్షిణ అనేది మనకి మానసిక పాపాలని దూరం చేస్తుంది. అలాగే రెండవ ప్రదక్షిణ వాక్కు ద్వారా చేసే పాపాలని దూరం చేస్తుంది. మూడవ ప్రదక్షిణ శారీరకంగా చేసే పాపాలని నివృత్తి చేస్తుంది. సో మనం మినిమంగా చేయాల్సిన ప్రదక్షిణలు 3. అందులో మొదటిది మానసిక పాపాలని, అంటే మనం మనసులో అనుకుంటాం వాడికి చెడు జరగాలనో, లేదంటే మనం కావాలని చేయము, కానీ మానసికంగా అవి మన మనసు అనేది మనకి ఇస్తూ ఉంటుంది కదా, అలా చేసిన పాపాలని నివృత్తి చేసేది మొదటి ప్రదక్షిణ. అలాగే రెండవది వాక్కు ద్వారా మనం ఏదో కోపంతోనో ఏదో ఒకటి ఎదుటి వాళ్ళని కోపంలో అనేస్తూ ఉంటాం మాటల్ని, అలా పాపాలని నివృత్తి చేసేది రెండవ ప్రదక్షిణ. శారీరకంగా మనకి తెలియకుండానే ఈగల్ని, దోమల్ని, వీటినే కాకుండా మానసికంగా, శారీరకంగా, వాక్కు ద్వారా కూడా మనం ఎన్నో పాపాలను చేస్తున్నాం కదా, వీటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి మినిమం మనం 3 ప్రదక్షిణలు అనేది గుళ్ళో చేయాలి. మరి అంతకు మించి ఎక్కువ చేస్తే ఏంటి? సో 21 ప్రదక్షిణలు కనుక మనం చేస్తే ఏదైనా ఆలయంలో సిరి సంపదలు చేకూరుతాయి అని చెప్పానని స్వయంభూ ఆగమ శాస్త్రం అనేది తెలిపింది. అలాగే మరి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. మనం ప్రదక్షిణలు, కొంతమంది అనుకుంటారు నాకు ఈ కోరిక తీరితే 108 ప్రదక్షిణలు చేస్తానని. అలా కోరిన కోరికలు తీర్చుకోవాలి అంటే మనం 108 ప్రదక్షిణలు చేయాలి. ఇప్పుడు ఈ ఆలయంలో చేసే ప్రదక్షిణలతో పాటుగా ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నది గిరి ప్రదక్షిణలు. ఆ గిరి ప్రదక్షిణలు మనందరికీ తెలుసు, అరుణాచలం అనేది గిరి ప్రదక్షిణకి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఈ గిరి ప్రదక్షిణ వల్ల కూడా భక్తులకి ఎంతో ప్రగాఢ విశ్వాసాలు, దేవుడి పట్ల ఎంతో ప్రగాఢ విశ్వాసాలు పెరుగుతాయని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకము. సో ఈసారి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని గురించి తెలుసుకుని చేస్తే దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత అనేది వస్తుంది, తెలుస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం మనకి మనం చేస్తున్న పని పట్ల నమ్మకం కలుగుతుంది. ఏదో మనం బాహ్య శరీరంతో చేయడం కాదు, అంతఃశరీరంతో మనం మనసులో కూడా శుద్ధిగా, అలాగే భగవంతుడి పట్ల విశ్వాసంతో కనుక చేస్తే మనం అనుకున్న పనులు, అలాగే మనం భగవంతుడికి చేరువవ్వడానికి మనం చేసే పనులు కూడా సార్థకమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.